బ్రేకింగ్ న్యూస్. వాతావరణ శాఖ హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు మరోసారి జంట జలాశయాల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 920 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ 100 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో ఉండటంతో ఒక గేట్ 3 ఫీట్ల మేర ఎత్తి 1017 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ కు మరొకసారి అయితే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఇదివరకే కురిసిన వర్షాల ప్రభావంతో కూడా ఎక్కడికక్కడ అటు సాగర్ జలాశయాలు అయితే పొంగు పొర్లుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ముందస్తుగానే అటు ఉస్మాన్ సాగర్ నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. మరొకసారి అయితే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. మరి ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే సాగర్లలో నీటి ప్రవాహం ఎలా ఉంది? వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు జలమండలి అధికారులు 2 జంట జలాశయాలకు చేరుతున్నటువంటి భారీ వరద ప్రవాహాన్ని దిగువకు వదులుతా ఉన్నారు. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ నుంచి చూసుకున్నట్లయితే రిజర్వాయర్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండడంతో సుమారుగా 4 గేట్లను 2 ఫీట్ల ఎత్తు మేర కూడా వదిలి సుమారుగా 920 క్యూసెక్కుల నీటిని కూడా మూసీలోకి వదులుతా ఉన్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ కు ఎగువ నుంచి 100 క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో కొనసాగుతా ఉంది. ఇటు హిమాయత్ సాగర్ జలాశయానికి కూడా భారీ వరద నీరు అయితే వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంది. అయితే ఇటు ముఖ్యంగా ఒక గేట్ ను విడుదల చేసి సుమారుగా ఒక గేట్ ఓపెన్ చేసి 3 ఫీట్ల వరకు కూడా ఎత్తు పెంచి సుమారుగా 1017 క్యూసెక్ల నీటిని కూడా దిగువకైతే వదులుతా ఉన్నారు. అయితే ఇటు ఉస్మాన్ సాగర్ కంటే ఇటు హిమాయత్ సాగర్ కు ఎక్కువ వరకు ఇన్ఫ్లో కనిపిస్తా ఉంది. సుమారుగా హిమాయత్ సాగర్ కు 400 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతా ఉంది. అయితే ఇటు ఈ 2 వీటిని కూడా పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే కాబట్టి సో వాతావరణ శాఖ సూచనల మేరకు అవి దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త చర్యగా కూడా ఇటు హిమాయత్ సాగర్ నుంచి నీటిని అయితే దశల వారీగా విడుదల చేసేటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు కనిపిస్తున్నటువంటి ఏదైతే 1017 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతా ఉన్నారో దాన్ని 2000 క్యూసెక్ల వరకు కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి అయితే 920 క్యూసెక్ల నీటిని వదులుతా ఉన్నారు. దాన్ని 3000 క్యూసెక్ల వరకు కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 2 రిజర్వాయర్ నుండి మొత్తంగా కలుపుకొని 5000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు వదలనున్నారు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగానే నీటిని కిందికి వదులుతున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల, విజయ్, అయితే ఆరెంజ్ అలర్ట్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇదివరకే మనం హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనం చూసాము. అయితే ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ 2 జంట జలాశయాలకు సంబంధించినటువంటి వరద ప్రవాహం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 జంట జలాశయాల నీటిని అయితే కిందికి దిగువకైతే విడుదల చేస్తా ఉన్నారు అధికారులు. ముఖ్యంగా 10 రోజుల క్రితం కూడా మనం చూసాము హైదరాబాద్ అంతా కూడా మూసీకి సంబంధించినటువంటి వరద ప్రవాహంతో ఎంత అతలాకుతలం అయిపోయిందో కూడా చూసాము. ముఖ్యంగా అటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు కూడా పెద్ద ఎత్తున భారీ వరద కూడా వచ్చి చేరింది. మూసీ నది పక్కన ఉన్నటువంటి పరివాహక ప్రాంతమైనటువంటి చాలా మంది ఇళ్లలోకి కూడా నిర్వాసితుల ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. సో అలా ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే ముందు నుంచే ఆ 2 జంట జలాశయాలకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి కంటే తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తా ఉన్నారు. అఖిల, రైట్ విజయ్, థ్యాంక్ యూ.